తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఓ అర్జున, ఎవరు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయకుండా అన్ని విధాలా ఆపుతున్నారో అతని బుద్ధి తప్పకుండా స్థిరంగా ఉంటుంది. ఇంద్రియాలను ఏ కొంచెం సేపు మాత్రమే అదుపులో ఉంచితే సరిపోదు. పూర్తిగా ఎప్పుడూ అదుపులోనే ఉంచి అన్ని విధాలా ప్రయత్నం చేసి ఎలాగైనా ఇంద్రియాలను లొంగదీసుకోవాలని తెలుస్తుంది. ఇంద్రియాలకు సంబంధించిన శబ్దం, స్పర్శ అనే విషయాలపైకి మనస్సును పోనీయక ఎవరు తన ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుతున్నాడో అలాంటి వారి తెలివి స్థిరంగా ఉండి ఆత్మయందే బుద్ధి స్థిరంగా ఉంటుందని భగవానుడు తెలుపుతున్నారు. ఈ విధంగా మాటి మాటికి నొక్కి చెప్పడం వల్ల ఇంద్రియాలను ఎప్పుడూ అదుపులోనే ఉంచేవాళ్ళు ఎప్పుడూ బ్రతికి ఉన్నంత వరకు విజయాలనే సాధిస్తారు. మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతారు. కాబట్టి దుఃఖము లేకుండా ఉండాలని కోరేవారు భగవంతుడు చెప్పిన ఈ ఇంద్రియాలను అదుపులోనే ఉంచడం అనే గొప్ప మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే.